నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. పెన్ను పట్టినా, మెగాఫోన్ పట్టినా ఆయనకో స్టైల్ ఉంటుంది. పంచ్ డైలాగ్ వేసినా, పంచ బదులు నైటీ వేసినా దానికి ఓ స్టైల్ ఉంటుంది. అదే పనిగా షర్ట్స్ అద్దేసుకుంటూ రాజా రాజా అని వెరైటీగా సెటారికల్గా మాట్లాడారనుకోండి, డౌట్ లేదు, ఆయన పోసాని కృష్ణమురళి. ఇవాల్టి వీకెండ్ గెస్ట్ ఆయనే. నమస్తే పోసాని గారు. నమస్తే. సో ఎలా ఉన్నారు సార్? బాగున్నా. షూటింగ్స్ డైలీ. చాలా బిజీ అయిపోయారు. బాగా. సో పోసాని పెన్ పట్టడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది 1986 ఆగస్టు 15 మద్రాసులో కాలు పెట్టా. ఒక 2-3 రోజుల తర్వాత పెన్ పట్టుకున్నా. పర్చూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్గా చేరా. అప్పుడు నేను ఎంఏ అయిపోయింది, ఎంఫిల్ సీట్ వచ్చింది నాకు మద్రాస్ యూనివర్సిటీలో ఎంఫిల్. వాళ్ళ దగ్గర చేరి, ఏమండి నేను ఎంఫిల్ చదువుకుంటాను, మీరు గ్యాప్ ఇస్తే మధ్యలో 2-3 అవర్స్ అంటే చదువుకో, ఎంఫిల్ సీట్ రావడం గొప్ప కదా యూనివర్సిటీలో. అట్లా ఎంఫిల్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. తర్వాత డాక్టరేట్ సీట్ వచ్చింది, పిహెచ్డి. అక్కడ పిహెచ్డి కూడా నేను చదువుకుంటాను సార్ అంటే, అసిస్టెంట్గా ఉన్నప్పుడే చదువుకోబోలేనంటే అక్కడ పిహెచ్డి 3 years చేసిన తర్వాత ఒక 4-5 monthsలో వైవాకి వెళ్ళాలి. అంటే బుక్ రాయడానికి మొత్తం మెటీరియల్ సంపాదించా, దాన్ని బుక్ రూపం పెట్టాలి, వైవాకి వెళ్ళాలి, అది పరీక్షలాగా వెళ్ళాలి. వెళ్తే 3 నెలలు అయిపోతే నాకు డాక్టర్ వచ్చేది. డాక్టర్ పోసాని కృష్ణమురళి అయిపోయింది. అయిపోతే ఏమైందంటే ఈ 3 నెలల్లోనే అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నాను. అందరూ, నేను షిఫ్ట్ అయ్యా. ఇక్కడ నుంచి మద్రాసు వెళ్ళాలి, వెళ్ళి ఎగ్జామ్ అది వైవాకి అటెండ్ అవ్వాలి. ఈలోపు పెళ్లి చేశారు. ఈ పెళ్ళైన తర్వాత చేసేది ఏముంది, వివాహం, విజయనాశనం, శోభనం, సర్వనాశనం. ఆడ పిహెచ్డి పోయింది, నాకు వచ్చే డిగ్రీ పోయింది. అందుకని ఎంఏ ఎంఫిల్తో మిగిలిపోయా. డాక్టర్ మిస్ అయినా యాక్టర్గా వచ్చేసింది కదా. ఇది రియల్ అమ్మా, ఇది రియల్ నువ్వు చెప్పింది. ఇలా పెన్ పట్టుకున్న ఈ రైటర్స్ అందరూ కొంతకాలం తర్వాత డైరెక్షన్ వైపు అడుగులేస్తారు. అవును, అదే దిశలో మీరు కూడా వెళ్ళారు. అవును. సో డైరెక్టర్గా ఫస్ట్ ఫిల్మ్, బిగ్ కాస్టింగ్, అవును, చాలా మంది యాక్టర్స్తో, చాలా మంది కమెడియన్స్తో శ్రావణ మాసం తీశారు. అటర్ ఫ్లాప్ అయింది. అప్పుడు మీ మైండ్ స్టేటస్ ఎలా ఉంది? ఇంకా వదిలేద్దాం అనుకున్నారా? అనుకోలే. ఎందుకంటే నేను ఏమైనా పని చేస్తే అందులో గుడ్ బ్యాడ్, లాభ నష్టాలు మొత్తం నాకే అనుకుని మొదలు పెడతా. నేను మా ఆవిడ చెప్పా, అమ్మాయి ఈ సినిమా చేస్తున్నా, ఇందులోకి 50-60 లక్షలు పోవచ్చు, వస్తే చాలా సంతోషం, పోతే అనుకుని దిగుతాం, అప్పుడు మనం పెద్ద ఏడము అంటే. మా ఆవిడ, మీకు తెలుసు కదా లాభ నష్టాలు, సరే కానీ అంది. అందుకని నా సొంత డబ్బులే తెచ్చుకొని 80 లక్షలు బ్యాంకులో పెట్టుకొని, ఫైనాన్స్ వాళ్ళు నడక ముందే మా ఇంటికి వచ్చి ఇచ్చారు ఫైనాన్స్. తమ్ముడు నేను ఇస్తా ఫైనాన్స్, ఇలా వాళ్ళే ఎదురొచ్చి నాకు ఫైనాన్స్ ఇచ్చారు. అది శ్రావణ మాసం. అది అటర్ ఫ్లాప్ అయింది. 60-70 లక్షలు పోయితే నేను ఎందుకు బాధపడ్డానంటే 60 లక్షలు 70 లక్షలు పోయినందుకు కాదు, ఇన్ని తెలిసి ఉండి ఈ చెత్త సినిమా ఎందుకు తీశాను. నేను మంచి రైటర్ని, చాలా సూపర్ హిట్లు రాశా, నేను రాస్తే హిట్ అవుద్ది. అది చెత్త సినిమా ఎప్పుడు అనిపించింది మీకు? ఫ్లాప్ అయిన తర్వాత ముందు మాత్రం అది హిట్ అవుతుందనే ఆలోచనలో ఇది బాగుంటుంది. ఎందుకంటే అందరూ కొంతమంది ఏమన్నారంటే, మా కోడేటర్లు కూర్చున్నారు, వాళ్ళకి ఏం చెప్పారు, 2 కథలు చెప్పా. ఏమయ్యా నేను డైరెక్షన్ చేయబోతున్నా, 2 కథలు చెప్తా, ఏ కథ బాగుంటుంది చెప్పండి. ఫస్ట్ ఆపరేషన్ దుర్యోధన చెప్పా, తర్వాత శ్రావణ మాసం చెప్పా. అన్నా మీరు మాస్ కథలో ఎప్పుడు మామూలుగానే రాస్తారు, మీరు కొత్త ఏముంది, శ్రావణ మాసం కామెడీ మీకు కొత్తగా ఉంటుంది అన్నారు. నేను టెంప్ట్ అయిపోయా, ఎందుకంటే నేను కామెడీ కూడా నాకు ఇష్టమే పర్సనల్గా. అందుకని ఆపరేషన్ దుర్యోధన పక్కన పడేసి నా ఓన్ మేనలో శ్రావణ మాసం తీసా. కానీ అది ట్రాజడీ అయి కూర్చుంది, మీ పర్సనల్ డిజాస్టర్ అయిపోయి 60-70 లక్షలు పోయింది. ఎప్పుడు బాధలు పడ్డా, కష్టాలు పడ్డా. ఫైనాన్షియల్గా ఏ రోజు ఎప్పుడు ఫైనాన్షియల్గా సినిమా ఇండస్ట్రీ కాలు పెట్టిన తర్వాత డబ్బులు లేక నేను బాధపడ్డ రోజు లేదు, ఇక రాదు. మీరు ముందు నుంచే బాగా ఉన్నత కుటుంబంలోనా? లేదు, ఒకప్పుడు బాగున్నాం. మా నాన్న ప్యాకెట్ ఆడి డబ్బులన్నీ పోగొట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం వెళ్ళి ఫుల్ బాటిల్ పెరామర్ తాగేశాడు. రోగారు అంటారు, ఫుల్ బాటిల్ చక్కగా తాగాడు. అంటే సిన్సియర్ అటెంప్ట్ మా నాన్నది, ఎందుకంటే 5 నిమిషాలు చచ్చిపోయాడు. కొంతమంది మూతి రాసుకొని అమ్మా నేను తాగాను అని డ్రామా ఆడి ఊళ్ళో అప్పులాగా కొడుతుంటారు కదా. మా నాన్న ప్యాకెట్లో ఆడి డబ్బులన్నీ పోగొట్టాడు. అదే డబ్బులన్నీ పోగొట్టానే నా కొడుకులు ఉన్నారు, నా కూతుళ్ళు ఉన్నారు, నా భార్య ఇలా బతుకుతారు అని అవమానపడిపోయి పొలంలో కూర్చొని ఎవ్వరు చెప్పకుండా ఫుల్ బాటిల్ తాగేశాడు. తాగేసి పొలం గట్టు మీద వెళ్తా స్కిడ్ అయి పడిపోయి స్పాట్ డెడ్. అందులో కూడా సిన్సియారిటీయే, చచ్చిపోవడంలో కూడా మా నాన్న. ఆ తర్వాత
ప్రాబ్లం అవ్వలేదు కానీ కష్టాలు పడ్డాం. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఇంకొక డౌట్ ఉంది నాకు. పోసాని కృష్ణమురళి ఆత్మహత్యా ప్రయత్నం చేశారా? నేనా చేశా. ఎందుకు? ఇప్పుడు కాదు, ఎప్పుడంటే 1980 చెప్తాను నాకు, 1983లో. కారణం? అప్పుడు నాకు సమస్య వచ్చింది, పర్సనల్ సమస్య. మా నాన్న చచ్చిపోయాడు, మాకు చాలా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వ్యక్తిగతంగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, సొసైటీ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చింది. ఎందుకు నేను బతుకుంటే ఎవరిని ఒకళ్ళు ఎదురు మర్డర్ చేయాలి, జైలుకి వెళ్ళాలి, ఇంక బ్యాడ్ అవ్వాలి, ఇంకెందుకు నేను మా అమ్మని వాళ్ళంతా ఏడిపించడం, వాళ్ళంతా కనపడతా, ఎప్పుడు నేనంటే ఒక బర్డెన్లా కనపడ్డా. అంటే వీడు ఎలాగుంటాడు, వీళ్ళు మారడేమో అన్న ఫీలింగ్ ఉండింది. ఇప్పుడు నాలాగా ఉండమని మమ్మల్ని అన్నను, నాలాగా ఉండమని మక్కని అడగను, నాలాగా ఉండమని ఇంకోళ్ళని అడగను, నాలాగా మీరు ఎందుకు ఉండరు, వాళ్ళలాగా ఎందుకు ఉంటారు వాళ్ళు అనుకుంటారు. వ్యక్తిగతంగా నా జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవన్నీ ఎందుకు ఒక క్షణంలో ఎందుకు నాకు అసలు నేను లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి కదా అని టక్కన ట్యాబ్లెట్లు వేసుకున్నా. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ 40 కొన్నా, 37-38 వేసుకున్నా. వేసుకొని చక్కగా మనాలాగానే గడేసుకొని లోపల కూర్చొని పెద్ద చెంబు తీసుకెళ్ళి ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసుకొని మొత్తం వేసుకొని పడుకుంటే తర్వాత ఏంటంటే కృష్ణమూళ్ళు ఎక్కడంటే మా అమ్మ గదిలో వెళ్ళాడు, అన్నం కూడా తెలియదు, పడుకున్నట్టు ఉన్నాడు అని కిటికీలో చూశారు. చూస్తే తలుగు పేపర్లు ఉన్నాయి, ఆ ట్యాబ్లెట్ తలుగు పేపర్లు ఉండి చూడు, చెంబు పడిపోయి ఉందండి. అమ్మ చెంబు పడిపోయింది, నీళ్లు పడిపోయి తలుగు పేపర్లు ఉండి ట్యాబ్లెట్ వేసుకున్నాడే. అప్పుడు డౌట్ వచ్చి అప్పుడు తలుపు పాలు కొట్టారట. అప్పుడు నాకు తెలియదు, నేను బతికినట్టు కూడా నాకు తెలియదు. ఎక్కడ సీతాఫలం మండిలో రాజేశ్వర్ నర్సింగ్ హోమ్ అని ఇప్పటికుంది. ఆ నర్సింగ్ హోమ్లో ఆ డాక్టరే బతికిచ్చాడు. బతికిన తర్వాత కళ్ళు తెరిచా, తెవ్వులు లేరు, సిగ్గుపడిపోయి అమ్మా నేను మళ్ళీ బతికాను అని అడిగి చూస్తే వాళ్ళ బాటిల్ కనపడింది. ఆ బాటిల్ మొత్తం తాగేశాం. మళ్ళీ తాగితే మన డాక్టర్ గారు వేరే తాగేసాడు. అదే మోషన్ ముందు ఎంతైనా పర్లేదులే అని ఆయన కూర్చోబెట్టి అప్పుడు ఆయన 1 గంట క్లాస్ పీకాడు. అంత పెద్ద డాక్టర్ రాజేశ్వర్ గారు. ఏమయ్యా నువ్వు బాగున్నావు కుర్రోడివి, 20 నీ ఏజీ, ఎందుకు బిట్ట తప్పు కదా, కష్టాలు మనుషులుగా ఎవరికి వస్తాయా, మనుషులుగా వస్తాయి. కౌన్సిలింగ్ ఉంటేనా నువ్వు మంచి కుర్రోడి, బాగా వెల్ ఎడ్యుకేటెడ్, నువ్వు చెప్పింది మీ మదర్ కూడా చెప్పింది, నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు ఎంఏ చదువుకున్నావు కదా. మద్రాస్ వెళ్ళగానే పరచూర్ బ్రదర్స్ గారి దగ్గర శిష్యరికం చేశారు. అవును. అక్కడ ఏం నేర్చుకున్నారు? పరచూర్ బ్రదర్స్ దగ్గర నేను ఏం నేర్చుకున్నానంటే ఇండస్ట్రీలో ఎలా బతకూడదు నేర్చుకున్నా. ఇండస్ట్రీలో ఎలా బతకూడదు అలా నేర్చుకున్నా. కథా మాటలు ఎవడే నేర్చుకుంటాడు. వాళ్ళ దగ్గర శిష్యులు చేస్తూ ఉంటే కథ ఇలా రాయొచ్చు, మాటలు రాయొచ్చు, స్క్రీన్ ప్లే ఇలా రాయొచ్చు, ఇలా. కానీ ఈ ఇండస్ట్రీలో బతకాలంటే ఎలా ఉంటే మనం సర్వైవ్ అవుతాం, ఎలా ఉంటే మనకు క్యారెక్టర్ వస్తుంది, ఎలా ఉంటే మనకు సపరేట్ ఐడెంటిటీ వస్తుంది, అది వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. అంటే లౌక్యంగా ఉండాలనే? లౌక్యం కాదు. మా గురువులు మంచి రైటర్స్, పరచూర్ బెస్ట్ చెప్పక ఇల్లు పెట్టగల మంచి రైటర్స్. వాళ్ళకి కనీసం ఒక 50 to 60% డబ్బులు ఎగ్గొట్టారు చాలామంది. మా గురువులు ఎక్కువ మాడతారు కానీ డబ్బులు రాసుకుతుంటారు. ఏమయ్యా డబ్బులు ఇవ్వడు ఎప్పుడా అంటారు, డబ్బులు వసూలు చేసుకోలేరు. సపరేట్గా బాధపడుతుంటారు, ఇంట్లో కూర్చొని బాధపడుతుంటారు. వాడు ఎగ్గొట్టాడు దైతుడు, రిలీజ్ అయింది మన డబ్బులు ఇవ్వలేదు నా గోపాలకృష్ణ, మన డబ్బులు ఇవ్వలేదు నా వెంకటేశ్వరరావు, ఎట్లా అలా ఎగ్గొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా బాధపడుతూ ఆఫ్ ద రికార్డ్ బాధపడుతుంటారు. ఇవన్నీ చూసా. కోడైరెక్టర్లు వచ్చి, ఒక అసోసియేట్లు వచ్చి, డైరెక్టర్ ఇన్ బిహాఫ్ ఆఫ్ డైరెక్టర్ వీళ్ళని బ్లాక్మెయిల్ చేయటం. వీళ్ళకేం భయం అంటే ఈయన గట్టిగా అంటే ఇడిపోయి డైరెక్టర్ చెప్తాడేమో, మన సినిమా లేకుండా చేస్తాడేమో, ఈ టైప్ బ్యాచ్ పెద్ద డైరెక్టర్ల దగ్గర ఉన్న కోడైరెక్టర్లు వాళ్ళే డైరెక్టర్లా ఫీల్ అయిపోయి ఎలా హ్యూమిలేషన్ ఉంటాయి కొంతమంది దగ్గర, అవన్నీ వాళ్ళు చూస్తున్నా. వీళ్ళు అంత పెద్ద సీనియర్ రైటర్లే ఇలా అప్పుడప్పుడు హ్యూమిలేషన్ పడుతుంటారు. వీళ్ళు అయ్యే బాబు ఇట్లాంటి మనం పడకూడదు, మనం ఏం చేయాలి, మనం ఇలాగే నడవాలి, వాళ్ళలాగా ముఖమాటంగా మనం ఉండకూడదు. మా గురువులు ఏంది నమస్కారం పెట్టంగానే ఇక వాళ్ళు కరిగిపోతారు. గురుగారు అని కళ నమస్కారం పెట్టంగానే, పరచూరు గోపాల్ గారికి నమస్కారం పెట్టంగానైనా ఆయన భుజమైన తీసుకుంటాడు. ఇక వాడు డబ్బులు అయిపోయిన పర రాసేస్తుంటాడు. కళ నమస్కారం పెట్టాడు, మంచోడ్రా వీడు పాప అంటాడు. ఆయన డబ్బులు మర్చిపోతాడు మా గోపాలకృష్ణ గారు. వెంకటేశ్వర గారు అదేమిట్రా వాడు డబ్బులు ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఇస్తాడా రేపు ఇస్తాడు వాడు. ఇవన్నీ చూసా. ఎందుకు వద్దు, అబ్బాయి నేను రాస్తాను, నీ ఫైల్ నీకు ఇస్తాను, డబ్బులు నాకు ఇచ్చేయి.
చాలామందికి ఏంటంటే ఒకప్పుడు రైటర్ అంటే రాయంగానే డబ్బులు అమ్మటి ఎవరు ఇస్తాంలే, ఎప్పుడు ఇవ్వాలి కూడా అప్పుడు ఇస్తాం, అప్పుడు రమ్మనండి, ఫస్ట్ కాపీ తర్వాత రమ్మను, రిలీజ్ తర్వాత రమ్మను అన్నవాళ్ళు ఉన్నారు. నన్ను కాదు, నేను విన్నవాళ్ళు చాలామంది రైటర్లు, సార్ అది అయిపోయింది డబ్బులు ఇస్తారా ఎట్ట కట్టుకుంటారు పాప రైటర్లు చాలామంది. భయం, ప్రొడ్యూసర్లు ఉన్నాం కూడా మళ్ళీ సినిమా ఎవరేమో అని భయం. ఇస్తామయ్యా, ఇస్తాం, ఉండపిల్ల వెళ్ళిపో, అలా వెళ్తాం సార్, ఎల్లు రమ్మంటారు సార్. మీకు ఎప్పుడైనా ఎదురైంది అలాంటి సందర్భం? అస్సలు ఎదురుగాల. ఫస్టే చెప్పా, నేను ఫైల్ రాస్తా, మీకు ఇస్తా, రీడింగ్ ఇస్తా, డైరెక్టర్ ఇస్తాన తర్వాత నా డబ్బులు నాకు ఇచ్చేయాలి. రెండే రెండు. బరాబర్. అట్లా ఒకటి జరిగినాయి, చొక్కా పట్టుకుని లాక్కున్నా. అప్పుడు ఇండస్ట్రీ చెప్తారు, వీడు కరెక్ట్ రాస్తాడు, కరెక్ట్ డబ్బులు తీసుకోడు, ఏం తప్పు ఇవ్వడానికి ఏ వాయివా అన్నాడు రామానాయుడే. పోసారి కరెక్ట్ రాస్తారు కదయ్యా, రీడింగ్ ఇస్తాడు, మళ్ళీ రిపేర్ ఉంటే మళ్ళీ చేస్తాడు, డబ్బులు ఇచ్చేయండి, ఎందుకు వాడు జరిపించుకోవాలి మీరు అన్నవాడు రామానాయుడు. గ్రేట్ పర్సన్, ఇది సినిమా తెలిసిన వాడు. రైట్. అంతే, రెండు క్వశ్చన్ ఆన్సర్ లేవు. డైరెక్టర్ అప్పుడు ఎంత చేశాను నేను, ఇప్పుడు ఆర్టిస్ట్గా అంతే, ఆ రైటర్గా ఉన్నప్పుడు అంతే. మీరు అక్కడ చేస్తున్నప్పుడే రామ్ గోపాల్ వర్మ గారు మీ గురించి తెలిసి నా మూవీకి చేస్తారని అడిగితే అబ్రప్ట్గా నో చెప్పేశారంట. రాయిలా, నేను పర్చూర్ బేస్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు చదువుకుంటున్నా, డాక్టరేట్ పిహెచ్డి. అప్పుడు రాము గారు శివ హిట్ అయింది, అప్పుడు నేను అసిస్టెంట్ని పర్చూర్ దగ్గర పనిచేస్తా, ఇక్కడ మెస్సులో భోజనం చేస్తూ ఉంటా, చిన్న చిన్న మెస్సులు ఉంటాయి కదా. శివ తర్వాత ఎవరిని పెట్టుకోవాలి నేను రైటర్ని అంటే, పెద్ద ఫేమస్ కదా అప్పుడు శివ తర్వాత అంటే ఆయన అంటే రామానాయుడు గారు సురేష్ బాబు గారు అన్నారంట, నీ ఏమైనా నీ కొత్త రైటర్ కావాలనుకుంటే, కొత్తడు కావాలి, నాకు ఫ్రెష్ మైండ్తో కావాలంటే పర్చూర్ బేస్ దగ్గర పోసాని మురళీని ఉండడయ్యేవాడు, వాడు నీతులు రాయగలడు, బూతులు రాయగలడు, ఏమైనా రాయగలడు, వాడు వెల్ రెడ్ పర్సన్, ఆడైతే నీ బాగా సూట్ అవుతాడు, వాడు కుర్రోడు 20+ అని చెప్పారు. పిలిపించండి. నేను నాకు తెలియదు ఇదంతా, పర్చూర్ దగ్గర పని చేసుకొని కాలేజీకి వెళ్ళి మళ్ళీ వచ్చి మెస్లాడ భోజనం చేస్తుంటే నా కోసం 2 రోజులు తిరుగుతున్నాడు. ఎవరు? డైరెక్టర్ తేజ, ఇంకో డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు, మనీ డైరెక్టర్ శివనాగేశ్వరరావు. అంటే నాకు సపరేట్గా రూములు గీములు ఉండవు కదా, అప్పుడు చిన్న ఉండి ఎక్కడో ఉంటాను. ఒకసారి పట్టుకుని, ఏమయ్యా నీకోసం రామ్ గోపాల్ వర్మ గారు కబుర్లు చేస్తున్నాడు, నీ అదృష్టం, నీకు నెక్స్ట్ నువ్వే రైటర్ అన్నాడు. అవునా అన్న అంటే, అవునా నేను చదువుకుంటున్నాను కదా, పని చేస్తున్నాను కదా అంటే, ఏమైనా చదువు ఇది రామ్ గారు పిలిచారు వెయిటింగ్ నీకోసం. సరే వెళ్తానన్న. పొద్దున్నే వెళ్ళి స్నానం చేసి గుడికి వెళ్ళి రాము గారి దగ్గరికి వెళ్ళా, అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాడు. మురళి రండి కూర్చోండి, నెక్స్ట్ చేస్తున్నాను క్షణ ఫిల్మ్, దాన్ని మీరే రాయండి. నేను రాయను సార్, రాయనని చెప్పడానికి వచ్చాను. అదేంటి అని ఎట్టు పెట్టుకుని, ఆయన ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఎట్లా పెట్టుకుని, ఏంటి అన్నాడు. లేదండి నేను చదువుకుంటున్నాను, ఐ నీడ్ సమ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ పర్చూర్ బ్రదర్స్, అందుకని నాకు ఇంకా నేర్చుకోవాలని ఉంది, ఇంకా చదువుకోవాలని ఉంది. అది అయితే నేను రైటర్ అవ్వాలనుకున్నప్పుడు మీ దగ్గరికి వస్తాను, మీ హెల్ప్ తీసుకుంటాను అంటే 2-3 క్వశ్చన్లు వేసాడు వేరే సబ్జెక్ట్ గురించి. నాకు నచ్చిన విధంగా చెప్పా, ఆయన నచ్చింది. అది నచ్చి, మురళి ఎప్పుడు నువ్వు రైటర్ అవ్వకుంటావు, అప్పుడు నా గిర్రా మనం కలిపి చేద్దాం 100%, నువ్వు నాకు నచ్చావు అని చెప్పి పంపించాడు. అట్లా నేను ఫస్ట్ టైం రైటర్ అవ్వగానే ఎమ్మడే పిలిచి 3 సినిమాలు చెప్పాడు. రక్షణ ఆయనే చెప్పాడు, గాయం ఆయనే చెప్పాడు, మనీ సినిమా ఆయనే రాయించాడు. ఈ 3 ఆయన దగ్గర రాశాను. అక్కడి నుంచి నాకు అన్ని హిట్లు అనుకున్నాయి, వరుసగా పేరు వచ్చినాయి. అట్లా రాము గారికి నాకు అప్పుడు సంబంధాలు ఏర్పడ్డాయి. అట్లా పోసాని మెంటల్ కృష్ణనా, పోసాని జెంటిల్మనా? నేను మెంటలోని కాదు, జెంటిలోని కాదు, 2 కాదు. పోసాని కృష్ణమూర్తి అంతే. అంటే నవ్వు వస్తే నవ్వుతా, ఏడుపోతే ఏడుస్తా, ఆవేశం వస్తే ఆవేశపడతా, కోపం తెచ్చుకుంటా, ఇంకేదో కలిపి ఇంకేదో చేస్తా. మనిషి లక్షణాలన్నీ నాలో ఉన్నాయమ్మా, మానవతీతమైన లక్షణాలు లేవు. మీరు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్న సినిమాల్లో అంటే పర్సనల్గా నాకు నచ్చింది, మీకు బాగా పేరు తెచ్చింది కూడా టెంపర్ మూవీ. అవును కదా, మీకు అలా బాగా నచ్చింది, బాగా ఇష్టపడి చాలా బాగా చేశానని ఇష్టపడి అన్నీ చేస్తా, దాని గురించి ఏం లేదు. నాకు బాగా అంటే ఒక ఆర్టిస్ట్గా నాకు ఒక బర్త్నిచ్చింది, ఒక పుట్టుకనిచ్చింది మాత్రం నాయకే, వినాయక్ గారి ఫిల్ము. ఎందుకంటే అది ఇప్పుడు నేను డైరెక్షన్కి వెళ్తున్నా 1 మంత్లో వెళ్తుంటే వినాయక్ ఫోన్ చేసి, మురళి గారు ఇందులో 2-3 రోజులు వేషం ఉంది, ఒకటి సరదాగా వేసి వెళ్తారు బాగుంటుందంటే. అసలు పెద్ద డైరెక్టరు, పెద్ద హీరో సినిమా అడుగుతున్నాడు, మనకి నెక్స్ట్ మంత్ షూటింగ్ వెళ్తాం కదా అని చెప్పి, వేస్తాను వినయ్ అని చెప్పా. ఆ షూటింగ్కి వెళ్ళా, ఫస్ట్ డే నేను యాక్టింగ్ చేస్తుంటే వినయ్ తెగ నవ్వుతాడు. వినాయక్ నవ్వి వినాయక్
ఆ చోటా కే నాయుడు కెమెరామెన్ స్టాఫ్ మొత్తం పెద్ద అవుతున్నారు. అయిపోయింది షూటింగ్, ఈవినింగ్ 6 అయిపోయి రేపు షూటింగ్ కదా, నేను వెళ్ళిపోయి ఇంటికి, మరి రేపు రావచ్చులే. 3 రోజులు అనుకుంది ఫస్ట్. అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత వినాయక్ గారు అన్నారంట, ఆ రైటరు ఆకుల శివ పిలిచి, శివ నువ్వేం చేస్తావో తెలియదు, మన పోసాన్ని 3 రోజులు అనుకున్నాం కదా, ఇది సినిమా మొత్తం వచ్చేలా చేయి. సెకండ్ హాఫ్ ఇప్పుడు పెట్టాము ఇతన్ని, సెకండ్ హాఫ్ శుభం కార్డు వరకు పోసాని మురళి రావాలి, నాకేం చేస్తానో నాకు తెలియదు అన్న. డెవలప్ చేసి అట్ట 3 రోజులు అనుకున్న దాన్ని 13 రోజులు తీశారు. నేను బాగున్నాయి అడుగుతునేవాడిని అందరినీ. ఫస్ట్ కాపీ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా హిట్కి ప్రథమ క్యారెక్టర్ ఏది, పోసాని కృష్ణమురళి వేషమే బాగా పేలింది, నెంబర్ 1 అయింది, హిట్కి అదొక పిల్లర్ లాగా ఉపయోగపడింది అని అందరు చెబుతుంటే, ఈవెన్ రామచంద్ర తేజ చెప్పాడు, చిరంజీవి గారు చెప్పారు, ఎలాంటి భేషాలు లేకుండా మన వినాయక్ చెప్పాడు, అందరూ. అది దానివల్ల అది రిలీజ్ అయిన తర్వాత వితిన్ 1 వీక్లో 33 సినిమాలు 34 సినిమాలు వచ్చినాయి. అబ్బా గుర్తులేక రాసుకున్న పేపర్ల పైన ఇంకే సినిమా వచ్చింది. టెంపర్ వచ్చిన తర్వాత ఏంటంటే స్కై ఇస్ ది లిమిట్ అయిపోయింది. టెంపర్ సినిమా పూరి జగన్నాథ్ గారు ఆ క్యారెక్టర్ని జనాలకు ఎవరు వేయాలంటే ఇంకో హీరో వేయాలి. సపోజ్ వెంకటేష్ బాబు నన్నుకో నాగార్జున వేయాలి, మల్టీ స్టారర్ మూవీ అవ్వాలి. అది క్యారెక్టర్ అంతే. హీరోని తిట్టే క్యారెక్టరు నాలంటి ఎట్టేస్తాడు, కొత్త ఆర్టిస్ట్ కదా, పోసాని కృష్ణమురళి బ్రాండ్ నేమ్ ఉంది వేరే, కానీ ఆర్టిస్ట్ కొత్తోడు కదా, బచ్చానే కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ని తిట్టడం అంటే మాటలు కదా, ముఖమే అరే గిరే అంటాం అంటే, అది పర్వామ్ చేస్తుంటే ఎన్టీఆర్ కూడా వచ్చి వాటేసుకున్నాడు. ఎడిటింగ్లో పిలిపించి ఎన్టీఆర్ గారు నా సీన్ చూపించి, చూడు మురళి గారు అంత బాగా చేశారని వాడు కట్టి వాటేసుకుని ముద్దు పెట్టుకున్నాడు ఎన్టీఆర్ కూడా. అప్పుడు అమ్మ ఇంత బాగా చేశాను నేను, ఇంత బాగా పేరు వస్తాయి వేషం. రిలీజ్ తర్వాత ఆ తిట్టేటప్పుడు ఫస్ట్ డే ఏమైనా ఇబ్బంది పడ్డారా? నాకు సిగ్గే లేదు యాక్టింగ్ చేసేటప్పుడు, అసలు సిగ్గు సచ్చినా పడినాం. 1,00,000 మందిరా 1000 మందిరా మొత్తం బట్టలు తీసుకొని మొండిమాలతో పరిగెత్తాలి, జనాల మధ్యగా పరిగెత్తా, నటనే కదా. అలాగా ఆ ఫిలిమ్స్ నాకు ఎంత పేరు వచ్చినాయో దాన్ని కూడా పక్కన పడేసి ఈ నాయక్ కానీ, టెంపర్ కానీ, లోఫర్ కానీ అంత పెద్ద పేరు వచ్చింది. ఇంకా వేరే చాలా మంచి పేరు వచ్చింది. ఇంకా రోజా అది రేసు గుర్రం, దేవుడా రేసు గుర్రం అన్ని చిన్న పెద్ద అన్ని పేరు వచ్చినాయి. అది అదృష్టం, అన్ని మంచి వేషాలు నాకు పట్టడం. ఓకే, ఇంత నిర్మోహమాటంగా ఉండే పోసానికి రాజకీయాలు అసలు సరిపడతాయా? ఈ ఆలోచన ఇచ్చింది ఎవరు? మీకు స్వయంగా వచ్చిందేనా మీ బుర్రలో? వచ్చింది అంటే రాజకీయాలు నాకు ఇష్టం. రాజకీయాల్లో ఉండే కొంతమంది అంటే ఇష్టం లేదు, అంతే తేడా. నాకు రాజకీయాల్లో రైట్ రావాలి నాకేం నమ్మకం నాకు లేదు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, మా సినిమా మనిషి, మా కుటుంబ సభ్యుడు కాబట్టి చిరంజీవి గారు పిలిచారు, నన్ను పార్టీలో చేర్చుకున్నారు, అంతే. చిరంజీవి గారి మీద నా నమ్మకం, చిరంజీవి గారు వ్యక్తిగతంగా మంచోడు అని నా నమ్మకం. ఆ ఇంప్రెషన్తోనే ఆయన పార్టీలో చేరా. బాగున్నాడు, నా దగ్గర ₹1 తీసుకోవాలా, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. పోసాని కృష్ణమురళి లాంటి వాడు అసెంబ్లీలో ఉంటే చాలా బాగుంటుంది, 10 మంది సమాధానం చెప్తాడు వీడు అని, హానెస్ట్గా ఉంటాడు వీడు అని నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ₹1 అడగలన్నాను. కానీ మరి ఎందుకు పోసాని కృష్ణమురళి అసెంబ్లీలో ఉంటే బాగుంటుంది అని చిలకలూరుపేట వాళ్ళు అనుకోలేదు? అనుకోలే, అంటే చిల్లరూరిపేట వాళ్ళు ఎందుకు అనుకోలేదంటే మా చిల్లరూరిపేట డబ్బులు కావాలి కదా, చాలా మంది డబ్బులు కావాలి. ఏమన్నా అబ్బాయి మీరు ఏం చేస్తారో తెలియదయ్యా, మా ఓటుకి 500 ₹1000 ఇవ్వాలి, మందు పోపించాలి, పోతే నీకు ఓటేస్తాం. మీరు ఇవ్వలే? నేను ఇవ్వను అంటే ఊపిరి చెప్పాను, నా పేరు పోసాని కృష్ణమురళి, నేను కమ్మోడిని, చిరంజీవి గారు పంపించాడు, ఎమ్మెల్యే నుంచున్నాను, నేను హానెస్ట్గా పనిచేస్తా, గెలిస్తే ఈ నియోజకవర్గాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గం చేస్తా, చేయలేకపోతే మీరు నా చెప్పుతో కొట్టండి, ఇది నేను చెప్పదలుచుకుంది. నేను తాపించను, ముందు తాగను, నేను తాపించను, డబ్బులు ఖర్చు పెట్టను అని మిగతా 2 ఎమ్మెల్యేలు చెప్పా. మీరు కూడా వచ్చి 3 ఒకే వ్యాన్ ఎక్కుదాం, మొత్తం తిరుగుదాం, నువ్వు చెప్పుకో, నానే చెప్పుకుంటా, లంచాలకు డబ్బులు ఇవ్వక్కర్లా అన్న. ఇద్దరు ఆ జీబెక్కల, నా జీబెక్కల, వాడు 10 కోట్లు ఖర్చు పెట్టాడు, వాడు 9 కోట్లు ఖర్చు పెట్టాడు, 10 కోట్లు ఖర్చు పెట్టాడు గెలిచాడు, 9 కోట్లు ఖర్చు పెట్టాడు ఓడిపోయాడు. నా వెనక నేర్చుకుని అడిగా, వాడు 13 కోట్లు ఖర్చు పెడతానా అంట, వాడు 10 కోట్లు ఖర్చు పెడతానా అంట. నా గుండె వెళ్ళిపోయింది. నేను 7 లక్షలు ఖర్చు పెట్టా. 7 లక్షలు దేనికి? పెట్రోల్ ఖర్చులు, నా పెట్రోల్ ఖర్చులు, నా వాల్ పోస్టర్లు, నా జీబులు, అన్నం, ఎప్పుడు నాన్ వెజ్ తింటే నాన్ వెజ్, కార్యకర్తల ఫుడ్, ఇవే 7 అయింది. ఇంకొంచెం పెరిగింది, ఇంకో 3 లక్షలు పెరిగింది. అక్కడ లోకల్ కూడా అప్పు తీసుకొని ఆ 3 లక్షలు కూడా నేనే వాడి 10 లక్షలు పెట్టి ఇంటికి వచ్చి మన 3 లక్షలు అతను పంపించా. కోట్లు గారని పబ్లిక్ ప్రాసిక్యూటర్, అయితే 3 లక్షలు అప్పు తీసుకున్నా. ఆ మొత్తం నా 10 లక్షలు అయినాయి. అమ్మాయి చంద్రబాబు నాయుడు గారికి కూడా మంచి సీఎం అని ఒక పెద్ద ఈనాడు పేపర్లో బ్లాక్ అండ్ వైట్ పెద్దది చూసాను నేను యాడ్. మంచి సీఎం అని కాదు,
ఈ సేమ్ ఇలాంటి పనులు ఇలాంటి పనులు చేశాడు. అది ఈ ఆయన సేమ్ చేసిన మంచి పనులు. ఈ మంచివి, ఈ తప్పువి, ఈ చెడ్డవి, ఉన్నాళ్ళలో ఈయన బెటర్ చేశా. ఆ టైంలో టీడీపీలోకి వెళ్తారేమో అనుకున్నాను. అవునండి. అసలు నాకు ఓ పార్టీలో అందరు పార్టీలో నన్ను పిలిచారు. ఓ పార్టీలోకి వెళ్తే ఓ పదవి కోసం నాకు టీడీపీలు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు. ఖమ్మంపాటి రామ్మోహన్ గారు నెక్స్ట్ రెడీగా ఉండు, ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ నీకు వస్తుంది మురళి అన్నాడు. చంద్రబాబు గారు పరిచయం బాగా, కానీ ఇప్పుడు పోయి అడగటం కానీ ఒక్క పని ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు నా లైఫ్లో వెళ్ళి ఒక పని అడగల, ఇంక్లూడింగ్ చిరంజీవి గారిని కూడా. ఇప్పుడు రాజకీయాలను కూడా దగ్గరగా చూసారు మీరు. చాలా దగ్గరగా. మీ ఒపీనియన్ ఏంటి పాలిటిక్స్ పై? రాజకీయాలు ఎప్పుడు మంచివి. ఇప్పుడు ఈ రాజకీయాలు ఎందుకు పాడైపోయినంటే, ఇప్పుడున్న రాజకీయాల్లో పెద్ద విలన్స్ ఎవరంటే ప్రజలే. ప్రజలు బాగా చెడిపోయారు. ప్రజలు ఏ లెవెల్లో చెడిపోయారంటే, కులం బాగా వాడుతున్నారు రాజకీయాల్లో, మతం బాగా వాడుతున్నారు, ముందు బాగా వాడుతున్నారు, మనీ బాగా వాడుతున్నారు. ఈ 4 వాడినంతకాలం ఈ ప్రజాస్వామ్యం ఎప్పుడు రేపు గురవుతూనే ఉంటుంది, మానభంగాలు జరుగుతూనే ఉంటాయి. అది దీన్ని మనం చేయగలిగింది. దీన్ని ఒకడు ఎమ్మెల్యే వచ్చి డబ్బులు ఇవ్వదంటే వాడిని చెప్పుతో కొడితే వాడు డబ్బులు ఇవ్వడు. ముందుబాట్లు ఇస్తుంటే ముందుబాటు నాకు ఎందుకు ఇస్తున్నాను, డబ్బులతో తగలేని చెప్పుతో కొట్టి ఎవరు జనాలు అట్టున్నారా? దాన్ని అడిగితే డైరెక్ట్గా డబ్బులు ఇస్తున్నాను డైరెక్ట్గా. ఏమయ్యా డబ్బులు అండి నేను ఇవ్వను, ఇవ్వకపోతే ఒక కార్యకర్త మీతో రారంట, రావద్దు పో. కానీ ముందు ఇప్పించారు సార్ కనీసం మీరు. ఏమయ్యా నేను తాగితే నా డబ్బులతో నేను తాగుతాను, మీ డబ్బులతో మీరు తాగండి, నేను తాపించాలి మీకు. సరే ఎంకరేజ్మెంట్ కావాలి కదండి కార్యకర్తలకి. తాగితే ఎంకరేజ్మెంట్ వస్తుందా? అలాంటి వాడు నాకు పక్కన వద్దు పో. నేను రానిలా ఒక్క రూపాయి ముందు ఖర్చు పెట్టలా, ఓన్లీ ఫుడ్కి వాల్ పోస్టర్. ఓకే. సో ఫైనల్గా పోసాని గారు, పక్కకు పెట్టిన పెన్నుని మళ్ళీ ఎప్పుడు తీస్తున్నారు, ఎప్పుడు పేపర్ మీద పెడుతున్నారు? ఇప్పుడు ఆ పెన్నుకి ఏం చేశానంటే అనస్థీషియా ఇచ్చా, బుజ్జో పెట్టా. అంతే కదా, స్లీపింగ్ టాబ్లెట్లు వేసి అంటే అనస్థీషియా ఇచ్చా, బొజ్జోనే అయ్యి అవి అవసరం అనుకుంటే తీస్తా. నాకు కరెక్ట్గా అంటే మానేయాలనుకున్నాను, కరెక్ట్గా తీసి పక్కన పడేసా. అది గాడ్ గిఫ్ట్ లాగా డైరెక్టర్గా ఎప్పుడు తీసి పక్కన పడేయాలో కరెక్ట్ పడేసా. అంటే ఇట్లు ఫ్లాపులు ఉండండి, ఎవడైనా ఇట్లు ఫ్లాపులు ఉండి తీసినోడే కదా. పెద్ద ఇట్లు తీసా, ఫ్లాపులు తీసా. కానీ ఇది రావటం అనేది ఒక అదృష్టం. అదే నాకు దేవుడిచ్చింది. దేవుడిచ్చింది. ఇంత పెద్ద సినిమా పరిశ్రమ నాకు చాలా సహాయం చేసినట్టే. అంటే ఇప్పుడు ఈ మిడిల్ ఏజ్లో ఇంత పెద్ద బ్రేక్ రావటం అనేది, ఇన్ని సినిమాలను చేయటం అనేది నిజంగా నాకు అదృష్టం. ఇక నా కష్టాలు లేవు, ఈ కష్టాలు రావు. ఓకే, మేము కూడా అదే కోరుకుంటున్నాము. ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్లో మమ్మల్ని అందరినీ అలరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పోసాని గారు మా స్టూడియోకి వచ్చి ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.